తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన డీఎస్పీ సరిగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారని నివేదికలో వెల్లడించారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదన్నారు. డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని ప్రాథమిక నివేదికను అధికారులు చంద్రబాబుకు అందించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడుకు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన డీఎస్పీ సరిగా స్పందించలేదని, ఎస్పీ వెంటనే స్పందించడంతో వచ్చిన భక్తులకు సాయం చేశారని నివేదికలో వెల్లడించారు. అంబులెన్స్ వాహనాన్ని టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసిన డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు డ్రైవర్ అందుబాటులోకి రాలేదన్నారు. డీఎస్పీ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే భక్తులు చనిపోయారని ప్రాథమిక నివేదికను అధికారులు చంద్రబాబుకు అందించారు. అటు డీఎస్పీ తీరుపై ఎస్పీ సుబ్బరాయుడు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, అనుష, ఏదైతే ఇటు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఇటు భక్తులు ఒక్కసారిగా అయితే గనక ఎగబడడంతో ఇక దీనికి తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే 6 మృతి చెందడంతో ఇక కలెక్టర్ ఒక నివేదిక అనేది కూడా అందించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై అయితే కనుక పెద్ద ఎత్తున సీరియస్ అవడంతో దీనిపై ఎవరైతే ఈ బాధ్యులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఇక నివేదిక సమర్పించడంలో చూసుకున్నట్లయితే కనుక ఇద్దరికి సంబంధించినటువంటి వారు నిర్లక్ష్యం వహించారు అంటూ కూడా ఈ యొక్క నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏదైతే ఈ తొక్కిసలాటకి ప్రధానమైనటువంటి కారణం డిఎస్పీ పై అయితే కనుక ఫిర్యాదులు అందుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే డిఎస్పీ ఒక్కసారిగా గేటు తీయడంతో భక్తులందరూ కూడా ఒక్కసారి ఫ్లోటింగ్ తోటి ఎగబడినటువంటి పరిస్థితి, అక్కడ భద్రతను కల్పించడంలో వైఫల్యం చెందారు అంటూ కూడా డిఎస్పీపై అయితే కనుక పెద్ద ఎత్తున నివేదిక అందించడం, అయితే తొక్కిసలాట అనంతరం కూడా ఎస్పీకి ఫోన్ కాల్ అందించడంతో ఇక హుటాహుటిన ఎస్పీ బృందం సైతం కూడా ఈ యొక్క తొక్కిసలాట ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయ చర్యలు చేపట్టడంతో పాటు ఇక 108 సైతం కూడా ఈ యొక్క నివేదికలో పేర్కొనడం తెలిసింది. ఏదైతే 108 రావడం, అదేవిధంగా అంబులెన్స్ వచ్చిన అనంతరం కూడా ఇక ఏదైతే ఈ టోకెన్లను బయట ఉంచి డ్రైవరు బయటికి వెళ్ళిపోవడం, అంటే ఇక ఈ అంబులెన్స్ సేవ అనేది కూడా డ్రైవర్ నిర్లక్ష్యం వహించడంతో ఇక మృతి సంఖ్య అనేది కూడా పెరిగినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వెంటనే కనుక ఇటు హాస్పిటల్కి తరలించుంటే ఇక ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితులు కూడా నెలకొండేవి అంటూ కూడా ఈ యొక్క ఫిర్యాదులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇటు కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున ఒక దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఘటనా స్థలికి కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే ఇటు రియా స్విమ్స్ హాస్పిటల్ సైతం కూడా వైద్యం ఏ విధంగా జరుగుతుందా అన్న దానిపై అయితే కనుక సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు సందర్శించే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే దిగ్భ్రాంతి తెలియజేయడంతో ఎవరైతే ఏర్పాట్లు వైఫల్యం చెందారో అధికారులపై అయితే కనుక వేటు వేసేందుకు కూడా ఇటు రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి నివేదికను పరిశీలించిన అనంతరం కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనుష, సంతోష్, థ్యాంక్ యూ.